లిక్కర్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణలో భాగంగా కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత తాను క్లీన్ గా బయటకొస్తానన్నారు. అంతేకాదు లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారానన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడన్న ఆమె మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. లిక్కర్ కేసులో తాను కడిగిన ముత్యంలో బయటకొస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణలో భాగంగా కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత తాను క్లీన్ గా బయటకొస్తానన్నారు. అంతేకాదు లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారనన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడన్న ఆమె మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 11 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పిన విధంగానే కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు ముందే కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. హాజరుపరిచేదానికంటే ముందుగానే కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇది కడిగిన ముత్యంలా బయటకు వస్తా, కక్షపూరితంగా తనపై అక్రమ కేసులు పెడతా ఉన్నారు, త్వరగా నేను నిజాయితీతో బయటపడతాను, ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం ఏదైతే రెండోసారి ఈ కస్టడీ ఇవ్వక ముందు 3వ రోజు కూడా సేమ్ అదే, ఇది పొలిటికల్ కుట్రలో భాగంగానే తనపై ఈ కేసులు పెట్టారు. సంవత్సరం కింద అడిగినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ తిరిగి అవే క్వశ్చన్స్ అడిగి నన్ను ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులంతా కూడా. రౌస్ అవెన్యూ కోర్టుకి వెళ్తూ ఉండగా కవిత అందరూ మీడియా ప్రతినిధులు అక్కడ కవిత ఏదైనా మాట్లాడుతుందో అనే ప్రయత్నంలో భాగంగా తనే స్వయంగా వచ్చి మీడియా ముందు నిలబడి వెళ్తున్నటువంటి క్రమంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు లేపుతా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసింది. ఒక వ్యక్తి లిక్కర్ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరాడు. మరో నిందితునికి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. మరో నిందితుడి నుంచి 50 కోట్లు విలువ చేసినటువంటి ఎలక్టోరల్ బాండ్ తీసుకున్నారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతూ ఉందనే ఒక దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా కవిత ఈ బీజేపీకి సంబంధించినటువంటి టాపిక్ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి తనే ఆ టాపిక్ ని తన నోటి ద్వారా మీడియా ముందు ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్ గా తను ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదటి నుంచి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా ప్రతి నిందితుడిపై కేసు నమోదు చేసి ఈసీఐఆర్ కింద సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో అదే మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు ఈ కేసులో. అదే పిఎంఎల్ఏ యాక్ట్ ని కవిత గుర్తు చేస్తూ ఇది మనీ లాండరింగ్ యాక్ట్ కాదు, ఇది పొలిటికల్ లాండరింగ్ యాక్ట్ అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తా, ఈ కేసు నాకు సంబంధం లేదు, అయినప్పటికీ తనను కుట్రపూరితంగా పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు, నేను వీటన్నిటిని ఎదుర్కొంటాను, నిజాయితీగా బయటకు వస్తానంటూ మాత్రం కవిత ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఎందుకు బీజేపీ పార్టీకి చెందినటువంటి నేతల టాపిక్ ఇప్పుడు కవిత ప్రస్తావించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూనంతా కూడా బీజేపీ పైకి ఏదైనా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కవిత ఒక వ్యక్తిని ఆల్రెడీ బీజేపీ పార్టీలోకి చేర్చుకున్నారు, ఒక వ్యక్తికి ఆల్రెడీ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఇంకో వ్యక్తి నుంచి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారు అంటూ కూడా కవిత ముగ్గురు ప్రధాన వ్యక్తులని పేర్లని ప్రస్తావిస్తూ ఇంతకుముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోర్టు విషయానికి వెళ్దాం. కోర్టు విషయంలో 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చింది. 3 రోజుల కస్టడీ ముగియడంతో 26
తేదీన ఉదయం 11 గంటలకు కవితను ఈడీ కార్యాలయం ముందు ప్రవేశపెట్టాలి. అంతకు ముందు వైద్య పరీక్షలు పూర్తి చేయాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత తన ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలపై కూడా సర్టిఫికేట్ రూపంలో కోర్టుకి తెలియజేయాలంటూ మాత్రం ఇంతకు ముందే రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగానే ఇంతకుముందే కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు కీలకం ఒకటి, 15 రోజుల పాటు మళ్ళీ కస్టడీ కావాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగింది. ఎన్ని రోజుల పాటు కోర్టు అలౌ చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ 10 రోజుల పాటు విచారణ చేపడితే ఈ 10 రోజుల విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏం తేల్చారు, కవిత పాత్ర ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు కవితతో కలిసి ప్రయాణం చేశారు, ప్రభుత్వ అధికారులు ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఎవరైతే రూపకల్పన చేసేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్సైజ్ అధికారులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఎక్సైజ్ అధికారులకు కూడా లంచం ఇచ్చి ఈ రూపకల్పన చేయబోయారు అనేది కూడా అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ 10 రోజుల్లో కవితని ఏ విచారణ చేశారు, ఏ అంశం బయటికి తీసుకొచ్చింది, ఇప్పటి వరకు మీరు కనుగొన్నటువంటి అంశాలు కాకుండా ఈ 10 రోజుల పాటు కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొత్త అంశాలు ఏవైనా కనుగొన్నారా అనే విషయం కోర్టు కూడా నేరుగా న్యాయవాదులను అడిగి ఆ వివరాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి కవిత విచారణ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇంకా విచారించాల్సి ఉంది. ఇంకొంతమంది పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. కవిత వ్యక్తిగత సిబ్బంది, కవిత పర్సనల్ సెక్యూరిటీ, కవిత బంధువులు విచారించాల్సి ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ లో కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించాము. ఇవన్నీ కూడా ఈడీ తరపున న్యాయవాది ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఈ 10 రోజుల పాటు ఏం విచారించారనే దానిపై కూడా అక్కడ న్యాయస్థానానికి న్యాయమూర్తికి స్పష్టమైనటువంటి ఆ వివరాలు అందజేసిన తర్వాత ఈ రోజు కవిత విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కోర్టు. ఒకటి, కస్టడీ పొడిగిస్తారా లేదా, రిమాండ్ ని పొడిగిస్తారా, కవితని బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి బెయిల్ ఇస్తారా, ఈ 3 అంశాలపైన ప్రధానంగా. రవితేజ అంటే మొదటి నుంచి కూడా కవిత చెప్తూనే ఉన్నారు, కేవలం రాజకీయ కక్షల్లోనే భాగంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారని చెప్తున్నారు. మరి కవితకి క్లీన్ గా బయటకు వస్తారా, బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? కవిత స్పష్టంగా లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఆమె పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా తను ఇచ్చినటువంటి మొబైల్స్ అన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి దాంట్లో ఉన్నటువంటి డేటానంతా కూడా డిస్ట్రాయ్ చేసింది, దాంట్లో ఉన్నటువంటి డేటానంతా కూడా ఎరైజ్ చేసింది. ఎవరితో మాట్లాడినటువంటి సంభాషణలకు సంబంధించి ఏ కాంటాక్ట్ లో దాంట్లో లేకుండా చాలా జాగ్రత్తగా తెలివిగా నిపుణుల సలహాల మేరకు కవిత ఈడీకి సమర్పించినటువంటి మొబైల్స్ అన్ని కూడా ఎరేజ్ చేసి డిస్ట్రాయ్ చేసి ఎంటీ మొబైల్స్ ఇచ్చింది అనే దానికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా ఉదాహరణ కిందికి ఆ మొబైల్సే తీసుకుంది. ఒకవేళ కవిత తప్పు చేయనట్టయితే, కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేనట్టయితే, కవిత ఈ 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇయ్యనట్టయితే మొత్తం 292 కోట్ల వ్యవహారానికి సంబంధించి కవిత ఇన్వాల్వ్మెంట్ లేనట్టయితే ఇవ్వాల్సి వచ్చింది. ఎరేజ్ చేసినటువంటి డాటాని ఈడీకి ఇవ్వాల్సి వచ్చింది. ఈడీ ప్రధానంగా ఇదే ఆరోపణలు చేస్తూ కవిత తప్పు లేకపోతే ప్రతిసారి నోటీసులు అందజేసినప్పుడు రాను, తన హక్కులకు భంగం కలిగిస్తా ఉన్నారు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను, మహిళా ప్రైవసీని దెబ్బతీస్తా ఉన్నారు, మహిళా హక్కులన్నీ దెబ్బతీస్తా ఉన్నారు, ప్రతిసారి ఏదో రకంగా ఆటంకానికి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎప్పుడు కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించలేదు, ఎప్పుడు కూడా తప్పు చేశానని ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఈ 10 రోజు విచారణలో కవిత ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఈ కేసులో నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యలేను, ఈ కేసు ఇంత పెద్ద ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న విషయం తనకు తెలీదు, దీంట్లో పెట్టుబడులు పెడితే సాధారణంగా వచ్చేటువంటి రెవెన్యూ లాగే తనకు కూడా కొంత డబ్బు వస్తుందేమో అన్న ఆలోచనతో మిగతా రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తల్ని, తెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులని కలిపి దీంట్లో పెట్టుబడులే పెట్టించామే తప్ప ఇంత దేశం మొత్తం ప్రకంపనలు క్రియేట్ చేసి రెవెన్యూ వ్యవస్థను మొత్తం కుల్లగొట్టే విధంగా ఉంటుందనే ఆలోచన తనకు లేదు అంటూ కూడా ఈ 10 రోజుల పాటు కవిత ఇదే అంశాన్ని చెప్పుకుంటూ వస్తా ఉంది. సో ఈ 10 రోజుల పాటు మరి ఈడీ అధికారులు ఏం తేల్చారనే దానిపై కూడా మరి కాసేపట్లో ఆ పిటిషన్ లో ఇవన్నీ కూడా కోర్టుకి తెలియజేస్తూ ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కవిత ఇప్పటి వరకు ఇది నేను చేశానని ఒప్పుకోవడము, దీంట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను ఒప్పుకోవడము, ఈ 100 కోట్లు నేనే ఇచ్చాను ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు కలెక్ట్ చేసి వివిధ వ్యాపారాల నుంచి అంటూ కూడా ఆ రకంగా తను ఒప్పుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా నేరం రుజువైనట్టే. కవిత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కవిత తప్పు చేసినటువంటి ఆధారాలు అయితే స్పష్టంగా ఈడీ దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కవితకు వినయ్ నాయర్, అరవింద్ కేజ్రీవాల్, శరత్ చంద్రారెడ్డి, కోరంట్ల బుచ్చిబాబు, మాగంట శ్రీనివాసు, మాగంట రాఘవ, సౌత్ గ్రూప్ కి చెందినటువంటి అనేక మంది నిందితులు కూడా గతంలో సుకేష్ చంద్రశేఖర్ లెటర్ పెద్దగా ఈడీ పరిగణలోకి తీసుకోవట్లేదు, కానీ ఈడీకి తను లేఖ రాస్తూ గవర్నర్ కి గానీ, కేంద్రానికి గానీ, ప్రధానమంత్రి గానీ, ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గానీ దాంట్లో చాలా క్లియర్ గా కవితక్క అంటూ తన పేరు పైన
నమోదు చేసుకున్నటువంటి పేరులో కవితతో జరిపినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్, కన్వర్సేషన్స్ అన్ని కూడా 100 కోట్లు అందజేశాను. అరుణ్ రామచంద్ర పెళ్లికి హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలో ఒక కారులో వచ్చి అతనికి ఆ 1000 డబ్బాల పేరుతో ఆ కోడ్ని సింబాలిక్ గా ఉపయోగించుకొని ఆ కోడ్ ద్వారా నేను డబ్బులు అందజేశానంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ చేశాడు. ఆ సుకేష్ చంద్రశేఖర్ చేసినటువంటి కన్వర్సేషన్ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా సిబిఐకి, ఈడీకి పంపడం జరిగింది. సో ఈ రకంగా కవిత ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా కొన్ని ఆధారాలు అతను చూపించాడు. మిగతా నిందితులందరూ కూడా అప్రూవర్ గా మారి కవిత చెప్తేనే చేశాము, కవిత చెప్తేనే పెట్టుబడులు పెట్టాము, కవిత చెప్పడం కారణంగానే మేము ఈ పాలసీలకు అనేక సార్లు మీటింగ్ వచ్చామన్నట్టు కూడా అందరు నిందితులు, కొంతమంది అప్రూవర్ గా మారిన నిందితులు, అప్రూవర్ గా మారినటువంటి నిందితులు కూడా అందరి ఇన్వెస్టిగేషన్ వచ్చి కవిత పేరు దగ్గరనే ఆగిపోతా ఉంది. సో ఈ కవిత నోరు తెరిస్తే కవితకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తుంది. దానిలో ఇన్వాల్వ్మెంట్ ఏముంది లేదనే దానిపై కూడా క్లారిటీ వస్తుంది అనే దానికోసమే మళ్ళీ తిరిగి 15 రోజులు ఈ కస్టడీ కోరినట్టుగా కూడా సమాచారం. రవితేజ, ఇప్పటికే కవిత నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మళ్లీ విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి కావాలని కోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కవితను ఇన్నాళ్లు కూడా ఈడీ విచారించింది. మరి ఈ కేసులో బలమైన ఆధారాలు ఇప్పటివరకు ఈడీ ఏమైనా సేకరించిందా? ఇంకెన్నో రోజులు విచారిస్తుంది? మరి దీనిపై ఎప్పుడు స్పష్టత వస్తుంది? కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో డెవలప్మెంట్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అరెస్ట్ చేసి ఒక పక్క కస్టడీలకు తీసుకుని విచారణ చేపడుతున్న కొద్దీ అరవింద్ కేజ్రీవాల్ ని కవితను కలిపి విచారించాలనే ప్రయత్నం చేశారు. విడివిడిగా విచారణ చేపట్టి ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా మర్జ్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. దాంతోపాటు కవిత అరెస్ట్ తర్వాత హైదరాబాద్ లో మళ్లీ ఈడీ రైడ్స్ అయ్యాయి. తన భర్త అనిల్ కి కూడా నోటీసులు జారీ చేసి సోమవారం నాడు, గత సోమవారం వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసి వారిని కూడా ఈడీ కార్యాలయంకు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మాదాపూర్ లో ఉన్నటువంటి కవిత బంధువు అయినటువంటి ఆ మహిళ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసి కవితకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా ఇంట్లో స్వాధీనం పరచుకోవడం జరిగింది. అక్కడ కవిత విచారణలో ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో కలిసి తిరిగేవారు, మీ ప్రయాణం ఏంటి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీకి మిమ్మల్ని పరిచయం చేసింది ఎవరు, మీరు ఈ సౌత్ గ్రూప్ ని ఏర్పాటు చేసి 33% వాటా రాపించుకున్నటువంటి మాట వాస్తవమే లేదా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, దీన్ని మీరు ఏం చెప్పగలుగుతారు, మీ వివరణ ఏంటి, ఏదైనా క్లియర్ గా చెప్పాలి, ఏదైనా అబద్ధం చెప్పేటువంటి ప్రయత్నం చేసినా మీరు దర్యాప్తు సంస్థలను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, సహకరించట్లేదంటూ కూడా మళ్ళీ తిరిగి కస్టడీ కోరి మీ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేంత వరకు కూడా మిమ్మల్ని కస్టడీ నుంచి వదలము అంటూ మాత్రం ఈడీ అధికారులు కవితను దబాయిస్తున్నటువంటి అంశం కూడా కోర్టులో ఆ డాక్యుమెంట్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కవితకు మరోసారి కోర్టు మరి ఈడీ కస్టడీకి ఇస్తుందా, లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా, బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు కవితకు అనుకూలంగా ఉన్నాయి? ఇప్పుడు 3 అంశాలు కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. 3 అంశాలపైన కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఒకటి, 15 రోజుల పాటు మళ్ళీ ఈడీ అధికారులు కస్టడీకి కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 15 రోజులు కస్టడీ అనేది పక్కన పెడితే ఈ 10 రోజుల పాటు మీరు కవితను ఏం విచారించారు, ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు, తన రోల్ ఏంటి, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నిజంగానే కోట్లాది రూపాయలుగా డబ్బు తీసుకొచ్చి కవిత అక్కడ పెట్టినట్టు ఆధారాలు ఉన్నాయా, లిక్కర్ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, ఆమె ఎవరెవరికి డైరెక్షన్స్ ఇచ్చింది, ఈ 10 రోజుల పాటు మీరు ఏం విచారించారంటూ కూడా ఈడీ అధికారుల్ని కోర్టు క్వశ్చన్ చేసిన తర్వాత ఈడీ అధికారులు ఆ వివరాలన్నీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. అప్పుడు కోర్టు ఒకవేళ సాటిస్ఫై అయ్యి నిజంగానే విచారణలో అనేక అంశాలని తీసుకొచ్చారంటూ మాత్రం ఈ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం ఈ కీలకం అయితే దాన్ని బట్టి కోర్టు ప్రొసీడింగ్స్ ముందుకు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండోది, కవిత బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బెయిల్ పిటిషన్ లో కూడా ఎన్ని రోజులు ఇవ్వాలనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత బెయిల్ పై మాత్రం వాదనలు ముగిసినట్టుగా సమాచారం అందుతోంది. ఇరువైపుల నుంచి వాదనలు ముగిసిన తర్వాత తీర్పు కోర్టు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయి అంటూ కూడా ఈ ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో ఇప్పటికే తన కొడుకు కూతుర్లని కలిసే విధంగా కోర్టు అనుమతి ఇచ్చింది. పిల్లలు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత కవితతో పాటు తన భర్త, పిల్లలు, వ్యక్తిగత సిబ్బంది, లాయర్, ఇంకొంతమంది తన సోదరులు కూడా కలవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా కోర్టుకి ప్రత్యేకంగా ఈ రిప్రజెంటేషన్ పెట్టుకోవడంతో కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కవిత బెయిల్ పైన వాదనలు అయితే ముగిశాయి. ఇరువైపుల నుంచి కూడా వాదనలు ముగిసిన తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు తిరిగి తీర్పుని రిజర్వ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయి అంటూ కూడా ఆ ప్రస్తావనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు, భర్త ఏదైనా అనారోగ్యానికి గురవడం, ఎందుకంటే గతంలో కూడా ఈ కేసులో ఉన్నటువంటి నిందితుల భార్య ఒక అతను అన్హెల్దీగా ఉండడం కారణంగా బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుంది అనేది కూడా గతంలో వాదనలు జరిగాయి. సో ఇప్పుడు కూడా కవిత పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి,
కీలకమైనటువంటి ఎగ్జామ్స్ కాబట్టి కొన్ని రోజులుగా టెంపరీ బెయిల్ ఇవ్వమంటూ కూడా ఒక ప్రస్తావనకు వచ్చింది, పర్మనెంట్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిపైన రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి మెజిస్ట్రేట్ ఇమీడియట్ గా దీనిపైన తీర్పు రిజర్వ్ చేసి మరి కాసేపట్లో ఆ స్పష్టత తెలియజేస్తున్నట్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కవిత కోర్టులోనే ఉంది, కోర్టులో ఆ ఆర్గ్యుమెంట్స్ దగ్గరుండిగా వింటా ఉంది. మరి కాసేపట్లో కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన బెయిల్ ఇవ్వొచ్చా లేదా జైలుకి పంపాలా అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political